అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు నుండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతను తీసుకుని పోయి సున్నతి చేయించెను. ఉపవాస ప్రార్థనకు ఎవరైతే వచ్చారో ఆ ఉపవాస ప్రార్థనలో ఒప్పుకోలు వర్తమానంగా తిమోతిని గురించి కొద్ది భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మిగతా భాగాన్ని రెండవ భాగంగా ధ్యానం చేసుకుంటాం. బైబిల్ గ్రంథంలో తిమోతి అనేటటువంటి పేరు క్రొత్త నిబంధన గ్రంథంలో మనకి 24 సార్లు కనపడుతుంది. ఎన్నిసార్లు కనపడుద్ది? ఆ పేరు 24 సార్లు కనపడుతుంది. దాన్ని బట్టి క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు ఆయన ఎంత సేవ చేశాడో, ఆయన తర్వాత ఆయన యొక్క పరిచర్యలో రక్షింపబడి మొదటిగా దేవుని యొక్క పరిచారకుడిగా, ఆ తర్వాత దైవజనుడిగా గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఎవరంటే తిమోతినే. ఆ తిమోతిని గురించి క్రొత్త నిబంధనలో ఎక్కువ సార్లు రాయబడింది. తిమోతి అనేటటువంటి పేరుకి అర్థం ఏంటంటే దేవునిని గణపరచువాడు అని అర్థం. తిమోతి అంటే అర్థం ఏంటి? దేవునిని గణపరచువాడు లేక దేవునిని మహిమపరచువాడు అని అర్థం. తిమోతి యొక్క జీవితం నిజంగా దేవునిని గణపరిచిన మహిమపరిచినటువంటి జీవితం. ఈరోజు మనము కూడా రక్షింపబడిన వారంగా ఉన్నాం. మన జీవితం ద్వారా దేవుడు గణపరచబడతా ఉన్నాడా లేదా? మన జీవితం ద్వారా దేవుని యొక్క నామముకు మహిమ వస్తుందా లేదా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. తిమోతిని గురించి ఒక 7 మాటలు త్వరగా మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా తిమోతి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. చెప్పండి, ఎవరంటే అయినా తిమోతి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అనగా రక్షింపబడిన వాడు అని అర్థం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అంటే అర్థం ఏంటి? రక్షింపబడిన వాడు. క్రొత్త నిబంధనలో విశ్వసించిన వాడు అనగా రక్షింపబడిన వాడు అని అర్థం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలోనే అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని చెరసాల నాయకుడు పౌలు భక్తుని అడిగినప్పుడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుదురు అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు. కాబట్టి మొదటగా ఏం చేయాలంట? బాప్తిస్మానికి ముందు నమ్మాలి, దేవుని యందు విశ్వాసము ఉంచాలి. అంటే విశ్వాసం ఉంచుట అని అర్థం. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని, మనము పాపులమని, మన యొక్క పాపాన్ని బట్టి మనకి శిక్ష ఉన్నదని మనం నమ్మి, మన యొక్క పాపాన్ని బట్టి మనం నశించిపోయే వారముగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన స్థానంలో ఆయన మన కొరకే కలువరి శిలువలో చనిపోయాడు. ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మన పాపాలకు క్షమాపణ దొరుకుతుందని ఆయన నమ్మి మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఏం చేయాలంట? మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనల్ని క్షమిస్తాడు, మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఉచితంగా చేస్తాడా? లేకపోతే ఉచితంగానే చేస్తాడా? లేకపోతే దేవునికి ఏమైనా ఇవ్వాలా? అందుకని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మన పాపాలు ఒప్పుకునేటటువంటి ఆ స్థితిని ఏమంటారంటే పశ్చాత్తాపట్టం అంటారు. అందుకని 1 యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను క్షమించి మనల్ని ఏం చేస్తాడంటే పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటంటే
యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని, మనము పాపులమని, ఆయన ద్వారా మనకి రక్షణ దొరుకుతుందని నమ్మి మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకొని క్షమించబడి ఆ పాపాలను విడిచిపెట్టి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందుకొని ఆ తర్వాత పరిశుద్ధంగా ఆయన కొరకై జీవించడం. అర్థమైందా? కాబట్టి తిమోతి యవన కాలంలో యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు అనగా రక్షణ పొందినవాడు. ఇంకా ఇక్కడ ఎవరైనా మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి రక్షణ నీకు సమీపంగా ఉంది. ఈ రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన యెడల మీరు ఎలాగునా తప్పించుకుంటారు అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడు దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఈరోజు నీ పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్తిస్మాన్ని పొందుకొని నువ్వు రక్షింపబడాలని దేవుని యొక్క కోరిక. రెండవదిగా తిమోతి ఎలాంటి వాడు అంటే, తిమోతి ప్రభు యొక్క శిష్యునిగా నేర్చుకున్నవాడు. మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, రెండవదిగా ప్రభు యొక్క శిష్యునిగా నేర్చుకున్నవాడు. అందుకని అక్కడ రాయబడిన వాడు చదవండి, 16వ అధ్యాయం 1వ వచనంలో, పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను, అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండేను. శిష్యుడు అనకు అర్థం ఏంటంటే నేర్చుకునే విద్యార్థి అని అర్థం. గ్రీకు భాషలో డిసైపుల్ అంటారు. డిసైపుల్ అంటే నేర్చుకునే విద్యార్థి అని అంటారు. కాబట్టి రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సంఘం అంటే దేవుని యొక్క మందిరంలోకి రావాలి, దేవుని యొక్క సంఘంలో చేర్చబడాలి. దేవుని యొక్క మందిరంలో మనం ఏం నేర్చుకోవాలి? అపోస్తలుల బోధ అంటే వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, పరిచర్య నేర్చుకోవాలి, ఆరాధన నేర్చుకోవాలి. కాబట్టి రక్షింపబడిన తర్వాత దేవుని యొక్క మందిరంలోకి మనం చేరి దేవుని యొక్క సంఘములో మనము దేవుని గురించి, దేవుని యొక్క ఆజ్ఞల గురించి, దేవుని యొక్క మార్గాన్ని గురించి నేర్చుకోవాలి. ఒకప్పుడు మన యొక్క పద్ధతులు వేరు, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకోకముందు మన యొక్క విధానం వేరు, మన యొక్క స్వభావం వేరు, మన మాట తీరు వేరు. కానీ రక్షింపబడిన తర్వాత మనం నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడతా ఉన్నాం, నూతనమైనటువంటి మార్గంలోనికి మనం నడిపించబడతా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క మందిరంలోకి వచ్చి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంట? భూమి మీద దేవుని కొరకు ఇష్టలంగా, పరిశుద్ధులంగా, నీతిమంతులంగా ఎలాగ బ్రతకాలో నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అందుకని శిష్యుడు అనకు అర్థం ఏంటంటే నేర్చుకునేవాడు. ఇప్పుడు మనందరం ఎవరని చెప్పండి? శిష్యులమే. ఎవరని చెప్పండి? రక్షింపబడిన తర్వాత మనం దేవుని యొక్క మందిరంలోకి చేరి నేర్చుకునే వారముగా ఉండాలి. అందుకని వారు అపోస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయడం ఎందును ఎడతెగక ఉన్నారు అని రాయబడింది. అర్థమైందా? మొట్టమొదటిగా విశ్వాసం నుంచి రక్షింపబడిన వాడు, తర్వాత మెట్టేంటి చెప్పండి? శిష్యునిగా నేర్చుకునేటటువంటి వాడు. మూడవదిగా అతడు దేవునికి పరిచర్య చేసిన వాడు. ఎవరు చెప్పండి? దేవునికి, అలాగే దైవజనులకు పరిచర్య చేసిన వాడు. చదవండి అన్నమాట. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక లేక మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఈ శ్రమల వలన ఎవడనో కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. తిమోతి ఎవరంట? దేవునికి పరిచారకుడు. రక్షింపబడిన తర్వాత, దేవుని యొక్క సంఘంలో చేరిన తర్వాత, దేవుని యొక్క సంఘంలో మనం నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, ఆరాధన నేర్చుకోవాలి, పరిచయం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటూ మనం దేవుని యొక్క సేవకులకు పరిచర్య చేసే వారంగా ఉండాలి. పరిచర్య చేయడం ఎప్పుడు కూడా తక్కువగా భావించొద్దు. పరిచర్య అనేది అవమానంగా భావించొద్దు. పరిచర్య చేయడం నామోషిగా ఎప్పుడు ఎంచుకోవద్దు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారే తనను తాను పరిచారకుడిగా పిలుచుకున్నాడు. నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయడానికే నేను వచ్చానన్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయంలో నేను మీ ఎదుట లేక నేను మీ మధ్య పరిచారకుడి వలె ఉన్నానన్నాడు. యేసు ప్రభు దేవుడై ఉండి దాసునిగా మారి లోకానికి వచ్చి ఆయన ఒక పరిచారకుడిగా మారి ఆయన శిష్యుల పాదాలు కడగటానికి సిగ్గుపడాల. అమ్మా, మనం దేవుని నమ్ముకుని రక్షణ పొందుకున్న తర్వాత దేవుని యొక్క మందిరంలో ఏ పని చేయడానికైనా మనం ఏం చేయకూడదంట? సిగ్గుపడకూడదు. అంతేకాదు
దేవుని యొక్క మందిరంలో పని చేయడానికి ఎప్పుడు కూడా సాకులు చెప్పకూడదు. అర్థమైందా? అన్నిటికీ వెళ్తాం కానీ దేవుని యొక్క పనికి మాత్రం ఎప్పుడు సాకులు చెప్తానే ఉంటాం. కుదిరితే వచ్చేది కాదు, కుదుర్చుకొని రావాలి మందిరం పనికి. నీకు కుదిరితేనో, నీకు ఇంటి దగ్గర పని లేకపోతేనో, లేకపోతే నువ్వు ఖాళీగా ఉంటేనో మందిరానికి రావడం కాదు. అవసరమైతే నీ ఉద్యోగానికి ఒక పూట సెలవు పెట్టి, లేకపోతే నీ వ్యాపారాన్ని ఒక పూట మానేసి, లేకపోతే నీ వెళ్ళే పనికి ఒక రోజు మానేసైనా దేవుని యొక్క మందిరంలో పనున్నప్పుడు ఏం చేయాలంట? రావాలి. బైబిల్ గ్రంథంలో ఇది సమయమా అని కొన్నిసార్లు రాయబడింది. 4 సార్లు ఆ మాట ఉంది పాత నిబంధనలో. ఇది సమయమా ఏ విషయంలో ఆ మాట రాయబడిందంటే, దావీదు ఊరియాని పిలిపించి యుద్ధం చేస్తూ ఉండగా ఆ ఊరియాని పిలిపించి, నీ వెళ్ళి నీ ఇంటి దగ్గర కాసేపు సేద తీరిపో అంటే ఊరియా అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? నా తోటి వారందరూ యుద్ధంలో పోరాడుతూ ఉంటే నేను వెళ్ళి నా ఇంటి దగ్గర నా భార్యతో సంతోషంగా ఉండడానికి ఇది సమయమా? అది సమయమేనా? అది సమయం కాదు. యుద్ధం చేసేటప్పుడు ఏం చేయాలంట? యుద్ధం చేయాలా? అర్థమైందా? కాబట్టి ప్రతిదానికి సమయం ఉంది. దేవుని యొక్క మందిరంలో పరిచర్యకు కూడా సమయం ఉంది. ఆ పరిచర్య చేయాల్సిన సమయంలో నువ్వు అప్పగించుకోవాలా. దేనికోసం? పరిచర్య చేయడం కోసం అప్పగించుకోవాలి. బైబిల్ గ్రంథంలో హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని యొక్క మందిరం కట్టబడుతూ ఉండగా ఆ మందిర పని కొరకే రాకుండా కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళ పనులు చేసుకుంటా ఉన్నారు. చదవండి ఆ మాట. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం జకర్యా గ్రంథానికి ముందు ఉంటుంది. 4వ వచనం, లేకపోతే 3-4 వచనాలు. 2వ వచనం కూడా చదవమ్మా. 2వ వచనం దగ్గర నుంచి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయకు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచు ఉన్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కట్టుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునేనను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునండి. 9వ వచనం చివరి భాగంలో యెహోవా అడుగుచున్నాడు. ఏమని అడుగుచున్నాడు? నా మందిరము పాడయ్యుండగా, నా మందిరము పాడయ్యుండగా, నా మందిరంలో పని ఉండగా, నా మందిరంలో పరిచర్య చేసే పరిస్థితి ఉండగా. అది మనం అర్థం చేసుకోవాలి. సమయం లేదు, సమయం ఇంకా రాలేదు. చాలామంది ఉన్నారు, మాతో ఏం పనిలే, మేము వచ్చినా ఏం చేసాం అక్కడ. సాకులు చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. నీకేం ఈ పని చేయమని చెప్పాల్సిన అవసరంలా. నీకు ఇష్టం ఉంటే వచ్చి పని. కొంతమంది సహోదరులు ఉన్నారు, ఉదయాన్నే వచ్చి మందిరంలో ఊడవటం కానీ, ఆ మొక్కలు బీకటం కానీ, శుభ్రం చేయటం కానీ, వాళ్ళకేమి ఎప్పుడు చెప్పలే. వయసులో పెద్దోళ్ళే. ఈ గ్రౌండ్ బాగు చేసేటప్పుడు కూడా చాలామంది, అక్క ఇది నువ్వు చేయమని ఎప్పుడు చెప్పలే. అంటే అందరూ చేస్తున్నారు, కొంతమంది గురించి చెప్పట్లే. అంటే దేవుడు ప్రేరేపించాడు, వాళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారు. అలాగే మనం అందరం కూడా కలిసికట్టుగా చేస్తేనే అది పని, పరిచర్య. అందుకని బైబిల్ గ్రంథంలో తిమోతి ఎవరంట? మొట్టమొదటిగా దేవునికి పరిచారకుడు. బైబిల్ గ్రంథంలో 3 మాటలు ఉన్నాయి. అతడు దేవునికి పరిచారకుడు, రెండవదిగా సంఘమునకు పరిచారకుడు, మూడవదిగా సువార్తకు పరిచారకుడు, నాలుగవదిగా దైవజనుడైనటువంటి పౌలుకి ఆయన పరిచర్య చేశాడు. చదవండి ఎలా పరిచర్య చేశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21-22 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21-22 వచనాలు. 2:21-22 చదవమ్మా. అందరూ, ఆ మాట వినండి, అందరూ తమ స్వంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవ చేయును, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. ఎవరమ్మా? ఎవరైనా తిమోతి గురించి
పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఒక దైవజనుడుగా పౌలు ఉన్నప్పుడు ఒక తండ్రికి కుమారుడు ఎలాగైతే సేవ చేస్తాడో తిమోతి అంట పౌలు గారికి అలాగున్న సేవ చేశాడు. నేను మరి ఒప్పుకోలు వర్తమానంలో చెప్పా ఆయన ఎక్కడెక్కడ పరిచయం చేశాడు, ఆ ప్రాంతాలు కూడా చెప్పాను. మొట్టమొదటిగా అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో ఆయన ఫిలిప్పీ పట్టణంలో పరిచర్య చేశాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో తెస్సలోనిక పట్టణంలో పరిచర్య చేశాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 10 నుంచి 15 వచనాల్లో బెరయా పట్టణంలో సువార్త పరిచర్య చేశాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయంలో కొరింథీ పట్టణంలో సువార్త పని చేశాడు. ఈ విధంగా పౌలు గారితో కలిసి ఎన్నో పట్టణాలలో అనే దేవుని యొక్క సువార్త పని పరిచర్య జరిగించాడు. ఇప్పుడు 3 స్టెప్పులు చెప్పా. ఒకటి, రక్షింపబడిన వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన వాడు. ఇక్కడ రక్షింపబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ స్టేజ్ ఏంటి చెప్పండి? శిష్యునిగా నేర్చుకున్నవాడు. ఇప్పుడు మీరు ఏమన్నా నేర్చుకుంటున్నారా? బలలో పాలు పంపులు పొందబోయే ముందు రక్షించబడి నాకు ఎంతకాలమైందో నాకు తెలియదు, కనీసం ప్రార్థన చేయడం నేర్చుకున్నావా? ఆరాధన చేయడం నేర్చుకున్నావా? దేవుని యొక్క మందిరంలో దేవుని ఆరాధన చేయడం నేర్చుకున్నావా? లేకపోతే పరిచర్య చేయడం నేర్చుకున్నావా? ఏం నేర్చుకున్నావు? మూడవదిగా అతడు దేవుని యొక్క సేవకులకు పరిచర్య చేసినవాడు. దేవుని యొక్క సేవకులతో పాటు సువార్త పని చేశాడు, మందిరంలో పరిచర్య చేశాడు. మరి దేవుని కొరకై నువ్వు ఎంతగా ప్రయాసపడతా ఉన్నావు, ఏం చేస్తా ఉన్నావు? 4వదిగా సంఘముల గురించినటువంటి చింత కలిగిన వాడు. దేని గురించి అంట చింత? మనకి దేని గురించి చింత? ఇంట్లో బియ్యం అయిపోయిన చింత, ఇంట్లో వేరే వాళ్ళు ఏదైనా కొనుక్కుంటే అది మనకి లేదనే చింత. ఎప్పుడు కూడా డబ్బును గురించో లేకపోతే వస్తువుల గురించో వస్త్రాల గురించో చింత. అవి అవసరాలు కావాల్సిందే, కానీ యేసుప్రభు ఏం చెప్పాడు? వస్త్రాల గురించి మీరు చింతపడొద్దు అన్నాడు, దేహాన్ని గురించి మీరు చింతపడొద్దు అన్నాడు, మరి ఇంకా రేపటిని గురించి మీరు చింతపడొద్దు అన్నాడు. మనం చింతేది. మరి దేని గురించి చింతపడాలంటే దేని గురించి అంట? పౌలు గారు ఒక మాట చెప్పాడు, సంఘముల గురించినటువంటి చింత నాకు దినదినము అధికమవుతున్నదే. దేని గురించి అంట? నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకైనటువంటి చింత పౌలు గారికి ఉంది. సంఘములో విశ్వాసాలు ఎదగాలి, ఆ సంఘము క్షేమాభివృద్ధి పొందాలనేటువంటి చింత పౌలు గారికి ఉంది. ఈ పౌలు గారిలో ఉన్నటువంటి చింత ఎవరికి వచ్చిందో తెలుసా? తిమోతికి వచ్చింది. ఎందుకంటే పౌలు గారి యొక్క ప్రార్థన కల్లారా చూశాడు, పౌలు గారి యొక్క పరిచర్య కల్లారా చూశాడు. పౌలు గారు ఎలాగ నిద్రాహారాలు మాని ఉపవాసాలు ఉండి ఆకలితో ఎలాగైతే దేవుని యొక్క పని చేశాడో కల్లారా చూశాడు, నేర్చుకున్నాడు. నేను ఆ ఒప్పుకోలు వర్తమానాలు ఇంకా బాగా చెప్పాను, ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు కాబట్టి దాటిపోతున్నా. యవన కాలంలో దైవజనుడు సేవకు పిలిస్తే తల్లిదండ్రులు పరిచారా? ఇంట్లో వాళ్ళు ఆటంకపరచలా. ఉన్నపాటుగా యవన కాలంలో అన్ని విడిచిపెట్టి దైవజనుడితో పాటు ఏం చేశాడంట? పరిచర్యకు వెళ్ళిపోయాడు. తన పరిచర్యకు ఆటంకంగా ఉండకూడదని యవన కాలంలో ఆయన సున్నతిని పొందుకున్నాడు. ఇప్పుడు సంఘముల గురించి చింత కలిగిన వాడిగా మారాడు. చదవండి అన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం దగ్గర నుంచి చదవండి. ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకై ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. చూడండి మాట, మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతడి వంటి వాడెవడను నా యొద్ద. ఎవరి గురించి అంటే చింత? ఫిలిప్పీ అనేటటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘము కొరకైనటువంటి చింత కలిగిన వాడు, వేదన కలిగిన వాడు, భారము కలిగిన వాడు. చింత ఉందా? నేను పోయిన వారం మొన్న చెప్పా, కనీసం నీ ఇంట్లో రక్షణ లేని వారి పట్ల నీకు చింత ఉందా? బాధ ఉందా? వాళ్ళ కోసం ప్రార్థన చేయవు, వాళ్ళ మందిరానికి రమ్మని అడగవు, బతిమలాడవు. ఎన్ని మీటింగ్లు జరిగినా ఎంతమంది దైవ సేవకులు మన దగ్గరికి వచ్చినా ఇంకెప్పుడు రక్షణ పొందుతామంటే మనలో ఆశ లేనంత కాలం, మనలో ఆసక్తి లేనంత కాలం దేవుడి కార్యాన్ని చేయడు. చింత కావాలి, వేదన కావాలి. ఒక ప్రసవ వేదన ద్వారా ఒక బిడ్డను కంటారు తల్లులు, అంతేగా అమ్మా? ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఎంత ప్రసవ వేదన కావాలి, ఎంత కన్నీటి ప్రార్థన కావాలి. వేదన ఉందా నీకు? అసలు కన్నీటి ప్రార్థన ఉందా? భారం ఉందా? అందుకని బైబిల్ గ్రంథంలో చదవండి అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ఇవి యునుగాక సంఘములన్నింటినీ గూర్చినటువంటి చింత, ఈ భారము దినదినము నాకు దినదినము పుట్టుచున్నదంట. ఎవరైనా? పౌలు భక్తుడు. చదవండి ఇంకో మాట. అక్కడే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు. అమ్మా, నీ కన్నీళ్లను, ఎవరి కోసం కన్నీళ్ళు? ఎవరి కోసం చింత? ఎవరి కోసం భారం? ఎవరి కోసం వేదన? ఎవరి కోసం? ఎవరి కోసం అమ్మా? తిమోతికి సంఘములను గురించినటువంటి చింత ఉంది. నశించిపోతున్న వారి కొరకైనటువంటి చింత ఉంది. ప్రతి దినము కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేసేటటువంటి అనుభవాలు ఉన్నాయి. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, నీ కన్నీళ్లను తలుచుకుంటున్నా, నేను నీ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. కన్నీటి ప్రార్థన కావాలి. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది కన్నీరు గారుస్తూ ఉన్నారో నాకు తెలియదు. కన్నీరు గార్చేటటువంటి వారైతే ధన్యులు. ఏ కన్నీరు కావాలి? ఇంట్లో వస్తువులు లేవనో, డబ్బులు లేవనో, బంగారం లేవనో, అది కొనలేదనో, ఇది కొనలేదనో ఆ కన్నీళ్ళు కాదు కావాల్సింది. దేవుని యొక్క మందిరానికి వచ్చి, నా ఇంటిలో వారు ఇంకా మారు మనసు పొందలేదయ్యా, నా బిడ్డలు ఇంకా మారలేదయ్యా, నా బంధువులు ఇంకా మారలేదయ్యా, నా గ్రామం ఇంకా మారలేదయ్యా, నా గ్రామం మారాలి, నా చుట్టుపక్కల సమాజం మారాలి, నా ఇంట్లో వాళ్ళు మారాలి అని నశించిపోతున్న వారి కొరకై కన్నీరు గార్చేటటువంటి కన్నీటి ప్రార్థనా పరులు దేవునికి కావాలి. మందిరం కోసం, సంఘం కోసం, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క పరిపూర్ణత కోసం ప్రార్థించేవారు కావాలి. సంఘంలో ఎవరైనా తప్పిపోతూ ఉంటే, మరలా లోకంలో కలిసిపోతూ ఉంటే, వారు మరలా సమకూర్చబడడానికి కన్నీరు గార్చేవాళ్ళు కావాలి. ఒక వ్యక్తి సంఘం నుంచి తప్పిపోతే, మరలా పాత జీవితంలోకి వెళ్తే, లోకంలోకి వెళ్తే, వాళ్ళని చూసి ఎగతాళి చేసేవారుగా మనం ఉండకూడదు. వాళ్ళని చూసి అవమానించే వరంగా మనం ఉండకూడదు. వాళ్ళని చూసి కొండాలు ప్రచారం చేసే వాళ్ళంగా మనం ఉండకూడదు. ఒకవేళ నీకు అలాంటి వ్యక్తి తారసపడితే, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఎందుకు మానేస్తున్నావు మందిరం అమ్మా? ఏమైంది? సమస్య ఏమొచ్చింది? అలా మానేయకూడదు. నువ్వు రక్షణ పొందావు కదా, మారు మనసు పొందావు కదా, పరిచయం చేసే వ్యక్తివి కదా, అలా మానేయకూడదు. నీకు వచ్చిన సమస్య ఏందని ఒక దైవసేనుడు మాత్రమే కాదు, తోటి విశ్వాసవిగా నీవు కూడా ఆ మందిరానికి రాకుండా ఆగిపోయినటువంటి వ్యక్తిని ఏం చేయాలంట? పరామర్శించాలి. వాక్యం ద్వారా హెచ్చరించాలి. దేవుడు అన్నాడు, మొదటిగా నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళి హెచ్చరించమన్నాడు. వాళ్ళు వినలేదనుకో, నలుగురు విశ్వాసం తీసుకుని వెళ్ళి హెచ్చరించమన్నాడు. వినలేదనుకో, సంఘాన్ని తీసుకుని వెళ్ళి హెచ్చరించమన్నాడు. వినలేదనుకో, వారిని వదిలిపెట్టమన్నాడు. ఏమన్నాడు? అంటే హెచ్చరించాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? కాబట్టి ఏం కావాలంటే చింత కావాలి. ఏం కావాలంట? సంఘముల గురించినటువంటి చింత, కన్నీరు గార్చేటటువంటి అనుభవం ఉంది. 4వదిగా 5వదిగా చూడండి, దైవజనునిగా దేవుని యొక్క సేవ చేసిన వాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా ఏమని పిలుస్తున్నాడు ఇప్పుడు పౌలు భక్తుడు? ఏమని పిలుస్తున్నాడు పౌలు భక్తుడు? దైవజనుడా అని పిలుస్తున్నాడు. అంటే ఒకప్పుడు పరిచర్య చేసిన వాడు ఇప్పుడు ఎలాగా ఎదిగాడంట? చెప్పాలి. ఎలా ఎదిగాడంట? దైవజనుడుగా ఎదిగాడు. కొంతమంది ఏ పని చేయరు, ఏమి నేర్చుకోరు. రక్షింపబడిన తర్వాత శిష్యత్వం ఉండదు, రక్షింపబడిన తర్వాత పరిచర్య నేర్చుకోరు, రక్షింపబడిన తర్వాత వెంటనే వాక్యం చెప్పాలంటారు. వెంటనే పాస్టర్ గారితో సమానంగా, ఆయన ఏంది నేను సూపర్ చెబుతాను, మా పాస్టర్ గారికి సరిగ్గా ఏం రావు అంటే, కొంతమంది పాపం చదువుకునేటువంటి దైవ సేవకులు ఉంటారు, బాగానే చెప్తారు వాక్యం, కానీ చదువుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉండి ఆ టీవీలోనో యూట్యూబ్లోనో కొన్ని వర్తమానాలను కొన్ని మర్మాలు తెలుసుకుంటారు. ఇక పాస్టర్ గారిని పక్కన కూర్చోబెట్టి మేమే చెబుతాం అనే రకాలు కూడా ఉంటారు. దైవజనుడికి అనుభవ జ్ఞానం ఉంటుంది. ఏ జ్ఞానం ఉంటుందంట? అందరు కావాలి దేవునికి. బైబిల్ గ్రంథంలో కొద్దిమంది మనుషులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో పేతురు అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. పేతురుని ఏమని పిలుస్తారంటే అనుభవ జ్ఞాని అంటారు. ఏమంటారు చెప్పండి? అనుభవాలు ఉన్నాయి ఆయనకి, చదువు లేదు ఆయనకి. చదువు ఉందా? చదువు లేనంత మాత్రాన దేవుని యొక్క వాక్యం ప్రకటించలేదా? దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తే రక్షింపబడలేదా? ఒక వాక్యం ప్రకటిస్తే 3000 మంది ఒకసారి, 5000 మంది ఒకసారి, లెక్కలేనంత మంది ఒకసారి దేవుని యొక్క సంఘంలో చేర్చబడ్డారు. ఈ పేతురు భక్తునికి ఏమైనా చదువు ఉందా? కానీ దేవుడు వాడుకున్నాడా లేదా? అక్కడ బాగా చెప్పాడా చెప్పలేదా కాదు, కార్యం జరిగిందా లేదా కావాలి.
అర్థమైందా? అందుకని పేతురు భక్తుని ఏమంటారంటే అనుభవ జ్ఞాని అంటారు. ఏమంటారు? రెండోదిగా పౌలు భక్తుని ఏమంటారు తెలుసా? పౌలు భక్తుని వేదాంత జ్ఞాని అంటారు. ఏమంటారు? ఆయన బాగా చదువుకున్నవాడు. అంటే పామరులని వాడుకునేటటువంటి శక్తి దేవునికి ఉంది. చదువుకున్న వారిని వాడుకునే శక్తి దేవునికి ఉంది, సామర్థ్యం ఆయనకు ఉంది. పేతురేమో చదువులేనివాడు. పేతురునేమో యూదులకి దైవజనుడిగా అపోస్తుడిగా దేవుడు నియమిస్తే, పౌలు గారిని అన్యులకి దేవుడు సేవకుడిగా అపోస్తుడిగా నియమించాడు. పేతురుని వాడుకున్న దేవుడే పౌలును కూడా వాడుకున్నాడా లేదా? ఆయన వాక్యం చెప్పినా రక్షింపబడ్డారు, ఈయన వాక్యం చెప్పినా. ఇక్కడ చదువు ప్రాముఖ్యం కాదు, దేవుని యొక్క ఆత్మ నింపుదల ప్రాముఖ్యం. ఏంటి ప్రాముఖ్యం? ఇప్పుడు పేతురు గారి దగ్గర నేర్చుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మార్కు. ఏం పేరు చెప్పండి? మార్కు భక్తుడు కూడా దైవజనుడిగా మారాడు. పౌలు గారి దగ్గర నేర్చుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు తిమోతి కూడా దైవజనుడిగా మారాడు. ఇక్కడ దైవజనుడి దగ్గర నేర్చుకునేవారు కావాలి. ఎవరు కావాలంట? నేర్చుకుంటేనే దైవజనులుగా మారుతారు. నీ పైన ఉన్నటువంటి దైవజనుడు చదువున్నవాడా చదువులేనివాడా ఇవన్నీ అవసరంలా. రక్షింపబడిన తర్వాత సమర్పణతో దేవుని యొక్క సేవ చేస్తా, అనేక అనుభవాలతో కూడినటువంటి సాక్ష్యం ఆయనకు ఉంది. కాబట్టి నీకు తండ్రిగా ఉన్నటువంటి దైవజనుడు, ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి దైవజనుడి దగ్గర నేర్చుకునే వ్యక్తిగా మనము ఉండాలి. మూడో వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోహాను భక్తుడు. ఏం పేరు చెప్పండి? ఆయన పరమార్థ జ్ఞాని అంటారు. ఏమంటారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, పేతురుని ఏమంటారు? పేతురుని అనుభవ జ్ఞాని అంటారు. ఎందుకంటే అనుభవాలు ఉన్నాయి, యేసు ప్రభుత్వ అనుభవాలు చాలా ఉన్నాయి. పౌలు గారిని వేదాంత జ్ఞాని అంటారు. యోహాను భక్తుని ఏమంటారు? పరమార్థ జ్ఞాని. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశోధించి దానిలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని రాసేవాడు ఎవరైనా? యోహాను భక్తుడు. సరే, ఇప్పుడు మన అంశం ఏంటంటే దైవజనునిగా దేవుని యొక్క సేవ చేసినవాడు. దైవజనుడా అని పిలుస్తా ఉన్నాడు. ఎవరు? పౌలు భక్తుడు. చూడండి, అంచెలంచెలుగా ఎదుగుతున్నాడా లేదా? ఎదుగుతున్నాడా లేదా? ఒకప్పుడు ఎవరు? విశ్వాసం, దేవుని యందు విశ్వాసం నుంచి రక్షింపబడిన వాడు, తర్వాత శిష్యునిగా నేర్చుకున్నవాడు, మూడవదిగా పరిచర్య చేసినవాడు, నాలుగవదిగా ప్రార్థించేవాడు, ఐదవదిగా దైవజనుడిగా మారాడు. మనం రక్షింపబడి ఎంతకాలం అయినా కూడా మనం ఎప్పుడు అట్టనే ఉంటాం. అసలు ఎదుగుదల ఉండదు, ఆత్మీయ ఎదుగుదల ఉండదు. వయసు మాత్రం ముదిరిపోతూ ఉంటది, కానీ ఆత్మీయ జీవితం ఎదుగుదల ఉండదు. దైవజనుడిగా మారాలి అంటే మొట్టమొదటిగా ఈ దైవజనుడిగా ఈయన మార్చినటువంటి శిల్పకారులు ఎవరంటే, మొదటిగా దేవుడైతే, రెండవదిగా తల్లి అవ్వ, రెండవదిగా పౌలు భక్తుడు, మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు. ఈ వ్యక్తిని ఒక దైవజనుడిగా మార్చారు. నీ పిల్లలు కూడా దైవజనులుగా మారాలి అంటే మొదటిగా నీ యొక్క పని చాలా ఉండాలి, నీ యొక్క భారం చాలా ఉండాలి, నీ పిల్లల విషయమై నీ యొక్క పరిచర్య చాలా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా దైవజనుడు అని పిలువబడిన వాళ్ళు ఎవరు చెప్పండి? పర్లా చెప్పండి. మోషే. ఎవరు చెప్పండి? మోషే అనే వ్యక్తి మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో దైవజనుడు అని పిలువబడ్డాడు. ఇందుకే మోషే ఎక్కడ పెరిగాడు? ఫరో ఇంటిలో, అంతఃపురంలో పెరిగాడు. అవునా కదా? ఐగుప్తు దేశానికి ఐగుప్తు దేశంలో దేవుడిగా పూజించే వాళ్ళు ఎవరు? ఆకాశాన్ని పూజిస్తారు, భూమిని పూజిస్తారు. తర్వాత అక్కడ 10 దేవతలకు దేవుడు తీర్పును తీర్చాడు కదా. ఇప్పుడు ఈ మోషేకి దేవుడు ఎవరని తెలుసు? యేసు ప్రభువుని తెలుసా, లేకపోతే ఆ దేవతలను తెలుసా? ఎట్లా తెలుసమ్మా? అదే చెప్తుంది. ఒక వ్యక్తి దైవజనుడిగా మారాలంటే తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. తల్లి పాలిచ్చేటటువంటి సమయంలోనే మోషేకి నేర్పించింది. ఏం నేర్పించింది తెలుసా? అయ్యా, ఐగుప్తు దేశంలో మనం బానిసలుగా ఉన్నాం. మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించినటువంటి దేవుడు. ఆయన పేరు యెహోవా. నీవు నా దగ్గర పాలు మానేసిన తర్వాత ఐగుప్తు దేశంలో అంతఃపురంలో పెరుగుతావయ్యా. అక్కడ వాళ్ళు పూజించేటటువంటి దేవతలన్నీ కూడా వట్టి విగ్రహాలే. కాబట్టి నిజమైనటువంటి దేవుడినా, అలాగే నిజమైనటువంటి దేవుని ప్రజలు వీళ్ళని చెప్పేసి నేర్పించింది మోషేకి.
అందుకనే తను పెద్దవాడైన తర్వాత అంట తన సహోదరుని చూడాలని బుద్ధి పుట్టిందని రాయబడింది. ఆ బుద్ధి అసలు వాళ్ళు సహోదరులు ఆయనకి ఎట్లా తెలుసు? ఆ బుద్ధి ఎలా వచ్చిందంటే తల్లి నేర్పించింది. ఎవరు నేర్పించారంట? తల్లి నేర్పించింది. అర్థమైందా? రెండవదిగా సమూయేలు అనేటటువంటి వ్యక్తి కూడా దైవజనుడిగా పిలువబడ్డాడు. ఈ సమూయేలు దైవజనుడిగా పిలువబడ్డానికి మొట్టమొదటి గురువు ఎవరు ఆయనకి? ఎవరు తెరి చెప్పండి అమ్మా. ఎవరంట? తల్లే. ఆమె పేరేం పేరు? హన్న. మరి నీకు కూడా దేవుడు బిడ్డలు ఇచ్చాడుగా, మరి నీ పిల్లల్ని తీసుకుని వస్తున్నావు మందిరానికి. అక్కడ దేవుని యొక్క మందిరాన్ని తీసుకొచ్చినప్పుడు అంటే అక్కడే మొక్కాడు. ఎంతమంది దైవ సేవకులు చెప్పుకుంటారు, ఇటు వెంట ఇటు విడిచిపెడతాం అనమాట. అక్కడే మొక్కాడు. మరలా ఇంటికి వెళ్ళాడా? అమ్మతో పాటు వెళ్ళాడా? సరే, ఇప్పుడు మందిరంలో ఉన్నాడు సమూయేలు, గొప్ప దైవజనుడికి ఎదిగాడు. అక్కడ మంచిగా నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ సమూయేలు షిలోహ మందిరంలో ఎదిగాడు, కానీ మందిరంలో ఉన్నటువంటి ఏలి కుమారులు సరైన వాళ్ళు కాదు. కానీ ఎలాగ మంచి దైవజనుడిగా మారాడంటే తల్లి నేర్పించింది. ఎవరు నేర్పించారంట? తల్లి నేర్పించింది. మరి మనం ఏం నేర్పిస్తున్నాం? ఇప్పుడు దైవజనుడా అని పిలుస్తున్నాడు ఎవరిని? తిమోతిని దైవజనుడిగా మలిచింది ఎవరంటే చిన్న వయసులో తల్లి అవ్వ, యవన కాలంలో దైవజనుడు పౌలు గారు. జాగ్రత్తగానండి, పరిచయం చేసే వాళ్ళు తప్పకుండా దైవజనులుగా మారుతారు. దేవుని యొక్క సేవకులకు, దేవుని యొక్క మందిరంలో పరిచయం చేసేటువంటి బిడ్డలుగా మీ బిడ్డల్ని మందిరంలో ఎదగనేయండి, ఆటంకపరచొద్దు వాళ్ళని. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో మోషేకి పరిచయం చేసినటువంటి యెహోషువ దైవజనుడిగా మారాడు, అవునా కదా? ఏలియాకు పరిచయం చేసినటువంటి ఎలీషా దైవజనుడిగా మారాడు. అలాగే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారికి పరిచయం చేసినటువంటి శిష్యులు కూడా అపోస్తలులుగా మారారు. పౌలు గారికి పరిచయం చేసినటువంటి తిమోతి దైవజనుడిగా మారాడు. ఇక ఆయన దైవజనుడిగా మారిని ఎలాంటి పరిచయం చేసినట్టు చాలా ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం చదవండి. నా వలనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు. నా వలనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు. పౌలు గారు సాక్ష్యం అది. రోమాపత్రిక 16వ అధ్యాయం 21వ వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయం 21వ వచనం. నా జత పనివాడగు. అబ్బా, ఒకప్పుడు ఎవరైనా, ఒకప్పుడు పౌలు గారి దగ్గర పరిచయం చేసిన వాడు, ఇప్పుడు నాతో కలిసి పని చేసేవాడు, నా వలనే పని చేసేవాడు, నా జత పనివాడు. ఎదిగాడా లేదా తిమోతి? అమ్మా, ఎదిగాడా లేదా? ఎదిగాడు. మనం ఎదుగుతున్నామా? మన పిల్లలు ఎదుగుతున్నారా? ఎదుగుతున్నారు. శారీరకంగా ఎదుగుతున్నారు, లోకానుసారంగా ఎదుగుతున్నారు, కానీ ఆత్మ సంబంధంగా ఎదుగుదల శూన్యం. దైవజనుడు సరే ఎక్కడెక్కడ దేవుని యొక్క సేవ చేశాడంటే, తిమోతి 5 చోట్ల, క్రొత్త నిబంధన సంఘాలు ఉన్నాయి కదా, 5 చోట్ల ఆయన దేవుని యొక్క సేవ చేశాడు. మొట్టమొదటిగా తెస్సలోనిక అనేటటువంటి ప్రాంతంలో ఆడ సంఘంలో దైవజనుడిగా ఆయన పరిచయం చేశాడు. రెండవదిగా కొరింథు అనేటటువంటి పట్టణం సంఘంలో దైవజనుడిగా పరిచయం చేశాడు. మూడవదిగా ఫిలిప్పి పట్టణంలో దేవుని యొక్క సేవ చేశాడు. నాలుగవదిగా బెరయా పట్టణంలో దేవుని యొక్క సేవ చేశాడు. చివరిగా ఎఫెసు పట్టణంలో దేవుని యొక్క సేవ చేశాడు. ఎఫెసు పట్టణంలో దేవుని యొక్క సేవ చేసినప్పుడే ఆయన మరణించాడు. ఆరోదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని కొరకై చెరసాలను, దేవుని కొరకై శ్రమలను అనుభవించాడు. ఏమనుభవించాడంట? దేవుని కొరకై శ్రమలను, చెరసాలను అనుభవించాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తిమోతి తాను రక్షింపబడినటువంటి తొలినాళ్ళలో తాను కూడా ఒక పిరికివాడు. ఎలాంటి వాడంట? పిరికివాడు. కానీ పౌలు గారితో పాటు పరిచయం చేసినప్పుడు తన పిరికితనాన్ని దేవుడు పోగొట్టాడు. రెండవదిగా తిమోతి శారీరకంగా బలహీనమైనటువంటి వాడు, బలాఢ్యుడేం కాదు. మూడవదిగా తిమోతికి కడుపు జబ్బు కూడా ఉంది. ఏముందంట? కడుపు జబ్బు కూడా ఉంది. ఇన్ని జబ్బులు, ఇన్ని బలహీనతలు ఉన్నా కూడా పౌలు గారితో పాటు దేవుని యొక్క సేవ చేశాడు. సంఘాలను బలపరచడం కొరకే పత్రికలు కూడా పౌలు గారితో కలిసి పత్రికలు రాశాడు. పౌలు గారితో పాటు ప్రార్థన చేశాడు. పౌలు గారితో పాటుగా ఎక్కడెక్కడైతే సంఘాల్లో సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి సంఘంలో సమస్యలు ఆయన పరిష్కారం చేశాడు. ఆరవదిగా దేవుని కొరకే శ్రమలను అనుభవించిన వాడు. ఏం చేశాడంట? శ్రమను అనుభవించడమే కాదు, సువార్త నిమిత్తమై కొట్టి చెరసాల్లో కూడా ఉన్నాడు.
దేవుని కొరకే శ్రమలు అనుభవించడం మనకు చేత అవుతుందా? దేవుని కొరకే ఒక మాట అంటే మందిరం మానేస్తాం, ఒక గద్దింపు దేవుని యొక్క సేవకుడి ద్వారా మనకు వస్తే మనం మందిరం మానేస్తాం. అసలు నన్ను అంటాను కానీ ఏంది, అసలు ఏమనుకుంటున్నాను, నన్ను అందరిలో అంటాడా? దైవజనుడు ఇప్పుడు గద్దించడానికి లేదు. నేను ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్తే అని అన్నాడు, నువ్వు ఇటు చెప్పకూడదు వాక్యం, ఇటు చెప్తే వాళ్ళందరూ మానేస్తారా అంటున్నాడు. నేను ఏం చెప్పలా, క్రమంగా ఉండాలి, అని చెప్పి ఐక్యంగా ఉండాలి. అంత గద్దించి చెప్పమాకయ్యా, సున్నితంగా చెప్పాలంట వాక్యం. ఆ తర్వాత నన్ను పిలవలే, నేను వెళ్ళలే. అర్థమైందా? బుజ్జగిచ్చి చెబితే పిల్లలే అంటారు, వింటారమ్మా? మరి మీరింటారా? బుజ్జగిచ్చి చెబితే శ్రమలు అనుభవించాలా? ఎవరి కోసం? యేసు ప్రభు కోసం. సరే, యేసు ప్రభు కోసం శ్రమ అనుభవించడం తర్వాత సంగతే. తలనొప్పి వచ్చే మందిరానికి వస్తావా? జ్వరం వస్తే మందిరానికి వస్తావా? బంధువులు వస్తే మందిరానికి వస్తావా? మరి చిన్న చిన్న వాటికి నువ్వే మందిరం మానేస్తావు, ఇక దేవుని కోసం శ్రమలు ఎప్పుడు అనుభవిస్తావు? యేసు ప్రభు నమ్ముకుంటే మమ్మల్ని కొడతాము చంపుతామంటే యేసు ప్రభు కోసం నిలబడతారా అమ్మా? ఇప్పుడు వస్తే అట్లాంటి రోజులు. చివరిగా దేవుని కొరకే హతసాక్షిగా మరణించిన వాడు తన జీవితాన్ని ఎవరికి సమర్పించుకున్నాడు చెప్పండి? దేవుని కొరకు. ఎందుకంటే ఎఫెసు అనేటటువంటి పట్టణంలో ఆయన సువార్తను చేసి అనేక మందిని రక్షణలోకి నడిపించి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఒక తిరణాలు జరిగిద్ది అనమాట. ఏం జరిగిద్ది? తిరణాలు జరిగిద్ది. ఆ తిరణాలలో ఈ మందిరంలో ఉన్నటువంటి కొంతమంది వేషధారులైనటువంటి క్రైస్తవులు ఆ తిరణాలలో అన్యులతో కలిసి వారు ఆ అన్య కార్యక్రమాల్లో పాలు పంపులు పొందారు. అప్పుడు తిమోతి వెళ్ళి వాక్యానుసారంగా వారిని గద్దించాడు. జాగ్రత్తగానండి. వారిని గద్దించినప్పుడు వారు తమ్మును తాము సరి చేసుకోకపోగా తిమోతి మీద కోపగించి ఆయన అక్కడే కొట్టి చంపేశారు. అంటే తిమోతి ఎవరి కోసం మరణించాడు? దేవుని యొక్క పరిచర్యలో తను హతసాక్షిగా మరణించినవాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. చెప్పండి, తిమోతి దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, అనగా రక్షింపబడినవాడు. రెండవదిగా దేవుని యొక్క శిష్యునిగా నేర్చుకున్నవాడు. మూడవదిగా దేవుని యొక్క పరిచర్యను చేసినవాడు. నాలుగవదిగా సంఘం గురించిన చింత కలిగిన వాడు, అంటే ప్రార్థనాపరుడు. ఐదవదిగా దైవజనునిగా దేవుని యొక్క సేవను చేసినవాడు. ఆరవదిగా దేవుని కొరకే చెరసాలను శ్రమలను అనుభవించినవాడు. ఏడవదిగా దేవుని కొరకే హతసాక్షిగా తన యొక్క ప్రాణాన్ని దారబోసినవాడు. ఈరోజు తిమోతిని గురించి విన్నటువంటి నీవు నీ జీవితంలో ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. బలలో పాలు పంపులు పొందబోయే ముందుగా నీ హృదయం ఎలాగుందో, నీ జీవితం ఎలాగుందో, నీ ఆత్మీయ స్థితి ఎలాగుందో పరిశీలన చేసుకొని, ఒప్పుకొని, సరి చేసుకొని ఒక తీర్మానంతో దేవుని యొక్క బలలో పాలు పంపులు పొందవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. దేవుడి వాక్య భాగాన్ని మన కొరకై దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే